తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెడితే వందల తరాలు కూర్చొని తినగలిగేంత భూములు, ఆస్తులు, డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఉద్యమాన్ని తాకట్టు పెట్టకుండా చేతులల్లో పైసలు లేకపోయినా కూడా పానం సహకరించకపోయినా కూడా ఒకటి కాదు, రెండు కాదు, 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం మొండిగా నిలబడి కొట్లాడిందంటే తాగిన మైకంలో తీసుకున్న నిర్ణయం కాకపోతే, తాగి చేసిన పని కాకపోతే, నిజంగా కేసీఆర్ మంచి అలవాట్లు ఉండుంటే మధ్యలోనే అమ్మేస్తాడు ఉద్యమాన్ని కదా. కేసీఆర్కి అన్ని మంచి అలవాట్లు ఉండుంటే, తాగుడు అలవాటు లేకుండా ఉండుంటే, ఆస్తుల కోసమో భూముల కోసమో వేల కోట్ల కోసమో తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిండేటోడు. 4 కోట్ల ప్రజల కళని తాకట్టు పెట్టి మంచిగా పక్కకు తప్పుకునేటోడు, హాయిగా బతికిండేటోడు. కానీ తాగిండు కాబట్టే, తాగుడు అలవాటు ఉన్నది కాబట్టే 14 ఏళ్ళు నిలబడి కొట్లాడిండు. ఉద్యమాన్ని ఎవ్వనికి తాకట్టు పెట్టలే. పార్టీ పెట్టిన లక్ష్యం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాట ఆపేదే లేదు అనే ఏదైతే చెప్పిండో, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే లక్ష్యం ఏదైతే ఉందో అదే మాటకి నిలబడి 14 ఏళ్ళు కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చి చూపెట్టిండు కదా. తాగుడు అలవాటు లేకపోతే ఇదంతా ఎట్లా సాధ్యమవుతుండే కదా. ఇదొకటి. పదవులకు భయపడి ఒక్కొక్కడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం పదవులు చిత్తు కాగితాల లెక్క విసిరి కొడుతూ ఉంటే పదవికి రాజీనామా చేయడానికి భయపడి పదవులు కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన నాయకులు, మంచి అలవాట్లు ఉన్న నాయకులు వాళ్ళంతా కేసీఆర్ లెక్క తాగుబోతులు కాదు. కేసీఆర్ ఒక్కడే తాగుబోతు. వాళ్ళంతా పదవులకు భయపడి తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం పదవుల్ని చిత్తు కాగితాల లెక్క విసిరి కొట్టుకుంటా ముందుకు ఉద్యమాన్ని నడిపించిండు కేసీఆర్. అంటే ఎంత తాగుబోతు కాకపోతే, ఎంత పచ్చి తాగుబోతు కాకపోతే ఇదంతా చేసి ఉంటాడు కదా. మళ్ళా అయిపోయింది. పదవులకే వాళ్ళు భయపడుతున్న టైంలో పానాన్ని పనంగా పెట్టి దీక్ష చేసిండు చూడు. బక్క పల్చని పానం, ఒక్క పూట తినకపోతే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పానం. 9 రోజులు నిరాహార దీక్ష చేసిండు కదా తెలంగాణ రాష్ట్రం కోసం. తాగిన మైకంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాడు, దీక్ష చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. అయిపోయింది, దీక్ష చేసిండు. ఇదంతరాయంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గుంజుకునే ప్రయత్నాలు చేసినా, ఓడగొట్టే ప్రయత్నాలు చేసినా, ఆంధ్ర నుంచి డబ్బులు తీసుకొచ్చి కేసీఆర్ పార్టీని ఖతం చేసే ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా నిలబడ్డాడంటే ఎట్లా నిలబడ్డాడు? మందు తాగుతాడు కాబట్టే. లేకపోతే అన్ని కేసీఆర్కి తాగుడు అలవాటు లేకపోయి ఉంటే ఇదంతా ఎట్లా అయ్యేది కాదు కదా. తాగిండు, నిలబడ్డాడు మొండిగా కదా. తాగుబోతు కదా. మరి కేసీఆర్ కూడా అందరి లెక్క మంచోడు అయి ఉంటే కుట్రలకో కుతంత్రాలకో తలకాయించుతుండే. ఆయన తాగుబోతు కదా అట్లా. అందుకే నిలబడ్డాడు చివరిదాకా. రాష్ట్రం వచ్చింది. వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పదవులు వదులుకోవడానికే భయపడి సచ్చి తెలంగాణకు ద్రోహం చేసిన శుద్ధపూసలు, మంచి అలవాట్లున్న మంచి నాయకులు ఎంతోమంది ఉండగా తాగుబోతైన కేసీఆర్ వల్లనే తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ తాగుబోతు కాబట్టి. మరి పచ్చి తాగుబోతు కదా అట్లా. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత 70 ఏండ్ల నుంచి ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళందరూ మంచి శుద్ధపూసలు, ఎవ్వరికి ఏ ఒక్క అలవాటు లేదు, అందరూ అద్భుతమైన వ్యక్తులు. అందుకే 70 ఏండ్లలో 24 గంటల కరెంట్ ఇవ్వాలనే ఆలోచన ఒక్కరికి కూడా రాలే. కానీ కేసీఆర్ ఏం చేసిండు? ఈయన తాగుతాడా, తాగంగానే ఎక్కుతుందా కిక్ ఎక్కగానే ఏం ఆలోచిస్తాడు? 70 ఏండ్లలో వాళ్ళు చేయలేని పని 10 ఏండ్లలో మనం చేద్దామని ఆలోచిస్తాడు. అది మైకం కాకపోతే, మత్తు కాకపోతే, తాగిన మైకం కాకపోతే ఇంకేంటి చెప్పండి కదా. కేసీఆర్ తాగుబోతు కాకపోతే ఏంది? 70 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఒక్కరు కూడా 24 గంటల కరెంట్ అనే ఆలోచన చేసిరా? చేయలే. అప్పుడే పుట్టిన కొత్త రాష్ట్రం పుట్టి ఇంకా 4 రోజులు కూడా కాకపాయే అప్పుడే నువ్వు 24 గంటల కరెంట్ అని ఎగురుతా ఉన్నావంటే
ఎంత మత్తెక్కి ఉండాలి, రాత్రి 12 గంటల దాకా తాగి ఉండాలి, పొద్దున 12 గంటల దాకా పండుకొని ఉంటే అలాంటి కళలు వచ్చి ఉండాలి. ఆ వచ్చిన కళను తీసుకొచ్చి బయట జనాలకు చెప్పి అన్న పని చేసే, చెప్పినంత పని చేసే ఏం చేసిండు, 24 గంటల కరెంటు తీసుకొచ్చి పెట్టే తెలంగాణకు. అరే ఇండ్లకి ఇస్తాడంటే అది ఒక అర్థం ఉండే. వ్యవసాయ బావుల కాడ కూడా 24 గంటల కరెంటు. పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 6 గంటల దాకా కరెంటే రాకపాయే. ఢిల్లీ పార్టీలు పాలించే దేశాన్ని 70 ఏళ్ళ పాటు వాళ్ళే పాలించారు. వ్యవసాయ బావి కాడికి కరెంటు కోసం పోవాలంటే అర్ధరాత్రి 11 గంటలకు 10 గంటలకు పురుగు ఊసి ఉంటుంది, పాములుంటాయి, తేళ్ళుంటాయి, వాటి మధ్యలో వండుకొని అర్ధరాత్రి 11-12 గంటలకు కరెంటు వస్తే లేచి కట్టుకేసుకొని నీళ్లు వారించుకున్న రోజులే. కరెంటు కోసం పోయి పాము కాటుకు తేలు కాటుకు చచ్చిపోయిన వాళ్ళే. 70 ఏళ్ళ నుంచి గిట్లనే ఉన్నదాన్ని 2 పెగ్గులు వేయంగానే మార్చి పడేస్తా నేను. 70 ఏళ్లలో మార్చలేనిది 2 పెగ్గులు వేసి 10 ఏళ్లలో మార్చేస్తా. కిక్కెక్కగానే మాట్లాడినట్టు ఏం చేసిండు, వ్యవసాయంకి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే. బావి కాడికి పోవాల్సిన అవసరం లేకుండా పొలం మంచిగా బంగారమోలే పొలం బారబట్టే మంచిగా పంటలు వండుతున్నాయి కదా. ఇక ఇంకొకటి, కరువు ఈ నేల మీద విలయతాండవం చేస్తూ ఉంటే 70 ఏళ్ళ నుంచి ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇవ్వాలనే ఆలోచన మంచి మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకు రాకపోయా. వాళ్ళే ఇవ్వాలి 70 ఏళ్ళల్లో ఇచ్చిరా. 1 కోటి ఎకరాలు పచ్చగా తయారు చేస్తా అన్నావు తాగంగానే. పెగ్గు ఆ రోజు ఒక పెగ్గు ఎక్కువైనట్టున్నది. 1 కోటి ఎకరాలు ప్రతి ఎకరానికి సాగునీళ్ళు తీసుకొస్తా అని కిక్కెక్కిన మైకంలో మత్తులో చెప్పిండు. అక్కడ చెప్పినోడు మరి రాత్రి మనం ఏం చేస్తాం, ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా ఒక పెగ్గు ఎక్కువ కాగానే రాత్రి మాట్లాడిన విషయం పొద్దుగాల గుర్తుకే ఉండదు మనకు. ఏం చేస్తాం మళ్ళా, మరే మన దోస్తుగానో ఇంకెవరినో అడుగుతాం, అరే రాత్రి నేను ఏమన్నా పిచ్చి పిచ్చి వాగుడు వాగినా, ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేసినా, ఏమన్నా మాట్లాడినామా అని చెప్పి 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నోడు కూడా ఒక్క పెగ్గు ఎక్కువ తాగితే మనకి రాత్రి ఏం చేసిండో తెల్లారంగా గుర్తుకే ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దోస్తుగాల్లో ఇంకెవడో చెప్పాలి కదా. అట్లా మరి కేసీఆర్ ఏం చేసిండు, అంత తాగినాక కూడా వచ్చిన ఆలోచన మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబట్టే మర్చిపోతలేడు. ఆ వయసులో కూడా తాగుపోతాయే, అర్ధరాత్రి 12 గంటల దాకా తాగుతాడా, మళ్ళా తెల్లారంగా 12 గంటల దాకా లేవడా, మర్చిపోలే ఆయనే. అన్నట్టే ఏం చేసిండు, ప్రతి ఎకరానికి సాగునీళ్ళు తీసుకొచ్చిండు. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణకు పచ్చ చీర కట్టిండు. మర్చిపోలే మరి మన లెక్క, మర్చిపోవాలి కదా. అయితే మనం కూడా తాగుతాం, తాగియంగానే ఒక్క పెగ్గు ఎక్కువ కాగానే ఏం మాట్లాడతామో మనకే సోయి ఉండదు. రేపు పొద్దుగాల మనం చెప్పాల్సిన విషయం మనకు గుర్తుకుండదు, ఎవడో ఒకడు గుర్తు చేస్తే తప్ప మనకు గుర్తుకుండదు. కానీ ఇదేందో విచిత్రం, కేసీఆర్ తాగే మందేందో మరి గట్లున్నది, గమ్మత్తున్నట్టున్నది కదా. అర్ధరాత్రి 12 గంటల దాకా తాగినా మళ్ళీ పొద్దుగాల 12 దాకా వాడినా పొద్దున లేవగానే అన్ని గుర్తుకుంటాయి కేసీఆర్కి. గట్టెట్లా గుర్తుంటాయి మరి, గుర్తుండదు కదా. పచ్చి తాగిపోతుంది కదా కేసీఆర్, 90 ml కదా కేసీఆర్, అన్నీ మర్చిపోవాలి కదా. కానీ దేశ చరిత్రలో ఎవ్వనికి లేనంత తెలివి కేసీఆర్కే ఉండే, ఎవ్వనికి లేనంత జ్ఞాపక శక్తి కేసీఆర్కే ఉండే. తెలంగాణలో పల్లె వాగు చెరువు మూల పుట్ట పురుగు చేను కొండ గుట్ట ఇట్లా ప్రతి ఒక్క పేర్లు గుక్క తిప్పుకోకుండా చెప్తా ఉండే. మరి ఎందుకు మరి ఇట్లా ఏం జరిగింది, మర్చిపోవాలి కదా. కేసీఆర్ పచ్చి తాగుపోతాయి. మళ్ళీ తెల్లారు లేవగానే సభలు పెట్టబట్టే, ఇంటర్వ్యూలు ఇవ్వబట్టే, ప్రెస్ మీట్లు పెట్టబట్టే, బహిరంగ సభలు పెట్టబట్టే, మాట్లాడబట్టే ఎప్పటికప్పుడు ఆంధ్రోళ్ళు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టబట్టే, ఉద్యమం చేస్తున్న టైంలో తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయడానికి ఆంధ్ర పార్టీలు చేస్తున్న లాబియింగ్ను ఎప్పటికప్పుడు తొక్కేయబట్టే, కుట్రల్ని ఎప్పటికప్పుడు ఛేదించబట్టే, మళ్ళీ రాత్రి కాగానే తాగబట్టే, పొద్దుగాలనే అన్ని గుర్తుపెట్టుకోబట్టే. 12 గంటల దాకా తాగుతున్నాడు రాత్రి, మళ్ళీ పొద్దున 12 గంటలకు లేస్తున్నాడు, మళ్ళీ అన్ని గుర్తుపెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. శత్రువులందరినీ తుక్కు చేసుకుంటూ పోతున్నాడు. అరే గిదెట్లా సాధ్యమవుతుంది, 50 ఏళ్ళ పైబడిన మనిషి
ఒక్క 2 పెగ్గులు తాగితేనే తెల్లారంగా లేవడం కష్టమవుతుంది కదా. ఎందుకంటే 30-40 ఏండ్లు ఉన్న వాళ్ళం మనం, 20 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా ఒక 2 పెగ్గులు ఎక్కువ తాగితే వాడు తెల్లారంగా లేవనే లేవాడు. కానీ 50 ఏళ్ళు పైబడిన మనిషి 12 గంటల దాకా తాగుకుంటా, పొద్దున 12 గంటల దాకా వండుకుంటా లేచి వేలాది బహిరంగ సభలల్లా గుక్క తిప్పుకోకుండా 3 భాషలల్లా దంచి దంచి కొట్టి అద్భుతంగా మాట్లాడుతుంటే కదా, ఏ ఒక్క రోజన్నా, ఏ ఒక్క సభలనన్నా, ఏ ఒక్క ఇంటర్వ్యూలనన్నా, ఏ ఒక్క ప్రెస్ మీట్లనన్నా ఒక్క మాట తడబడిన రోజు, ఒక్క మాట మర్చిపోయిన రోజు ఏ ఒక్కటన్నా ఉంటే చూపెట్టాలి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర సాధన అనే లక్ష్యం కోసం, 4 కోట్ల మందిని ఒకే లక్ష్యం కోసం అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలంటే ఎంత అద్భుతంగా మాట్లాడగలిగితే సాధ్యమవుతుంది, ఎన్ని కుట్రల్ని ఛేదించగలిగితే సాధ్యమవుతుంది, ఎన్నిసార్లు రాజీనామాలు చేసి ఎలక్షన్లకు పోతే సాధ్యమవుతుంది. అన్ని ఢిల్లీ పార్టీలు చేస్తున్న కుట్రలు, పచ్చ మీడియా చేస్తున్న కుట్రలు, ఒక్క టీవీ ఛానల్ లేని రోజున, టీఆర్ఎస్ కోసం ఒక్క టీవీ ఛానల్ లేదు, ఒక్క పత్రిక లేని రోజున తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్రం మీద, కేసీఆర్ మీద పచ్చ పత్రికలు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా విషం చిమ్ముతూనే ఉన్న రోజులల్లా వాళ్ళు చేస్తున్న ప్రతి కుట్రని గుర్తుపెట్టుకొని దానికి మళ్ళీ ప్రతివ్యూహ రచన చేసి, వ్యూహాలు రచించి, అస్త్రాల మీదకి బ్రహ్మాస్త్రాలు విసిరికొట్టి అన్ని కుట్రల్ని చెదరగొట్టుకుంటూ, అన్ని కుతంత్రాలని తొక్కుకుంటూ, కలబడి నిలబడి తెగబడి తెలంగాణ రాష్ట్రం కోసం చివరి దాకా నిలబడి రాష్ట్రం తీసుకొచ్చిందంటే ఎట్లా మరి? అదెట్లా మరి విచిత్రం కదా. ఇదొకటి. సరే, కేసీఆర్ ఎంత పిచ్చోడు అంటే 70 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇంటింటికి తాగునీళ్ళు ఇయ్యలే. వాళ్ళకి అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. మళ్ళా వాళ్ళంతా శుద్ధపూసలు, రాముడు, మంచి బాలుడు లాంటి నాయకులు వాళ్ళంతా. కానీ ఇంటింటికి నీళ్ళు ఇయ్యలే వాళ్ళు 70 ఏళ్ళల్లో చేయలేనిది ఈయన యొక్క 2 పెగ్గులు ఎక్కువ కాగానే ఏ ఒక్క మహిళ కూడా బిందె పట్టుకొని నాకు రోడ్డు మీద కనిపిస్తే నేను ఓట్లేయాడుగా అని చెప్పిండు. తాగిన మత్తు ఎక్కువైంది. ముసలాయిన 50 ఏళ్ళు దాటినాయి, కొంచెం ఒక్క 90 ఎక్కువ తాగిండు అనుకో, కథం అవుట్. ఆ తాగిన మైకంలో ఆలోచన చేసిండు. ఇక ఏం ఆలోచన? ఒక్క మహిళ నీటి కోసం బిందె పట్టుకొని నీటి కోసం రోడ్డు మీద కనిపిస్తే మళ్ళా ఓట్లాడుగా అని చెప్పిండు. తాగిపోతు మాటలు తాగిన మాటలు మర్చిపోతాడు కేసీఆర్ అని అందరు అట్లే అనుకున్నారు. ఓని విచిత్రం పాడైతే నిజంగానే చేసి చూపెట్టే మిషన్ భగీరథ. ఇంటింటికి నల్ల నీళ్లు తీసుకొచ్చే, ఇంటింటికి నల్లా పెట్టించే, ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాల్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పెట్టే, లక్షల కిలోమీటర్ల పైపు లైన్ వేసే తీసుకొచ్చి పెట్టే, ఇప్పుడు నల్లా వచ్చి ఇంట్లోనే నీళ్లు దుంకబట్టే, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందెతోని రోడ్ల మీద కనిపించే పరిస్థితే లేకుండా పోయే. ఆ రోజు గుక్కెడు నీళ్లు తాగాలంటే బిందె నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్ల పాటు నడుచుకుంటా పోయి ప్రాణాలకు తెగించి లోతైన బాయిలలకు దిగి ఆ బిందె ముంచుకొని మళ్ళా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇంట్లో పెట్టుకొని తాగాల్సిన దరిద్రమైన పరిస్థితులుంటే, తాగిన మైకంలా ఎక్కడ వశపడక కేసీఆర్ ఇంటింటికి నల్ల తెచ్చి రోడ్డు మీద బిందె పట్టుకొని మహిళలు కనబడకుండా ఎత్తడా? గంతగానం తాగుతాడా కేసీఆర్? గంత పచ్చి తాగుపోతా కేసీఆర్? బట్టలు ఉతకాలంటే మహిళలు పెద్ద తట్ట నిండా బట్టలు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వ్యవసాయ బావుల కాడికి పోతుండే వాళ్ళు, కిలోమీటర్లు నడుచుకుంటా. ఇలా ఇంట్లోనే నల్లదుంకబట్టే, ప్రతి మహిళ ఇంట్లోనే బట్టలు విండుకోబట్టే. ఎంత దమ్ముండాలి కేసీఆర్? ఎంత కిక్కెక్కుంటే ఈ పని చేస్తావు నువ్వు? 70 ఏళ్ళలో వాళ్ళు చేయలేని పని నువ్వు చేస్తావు. గంతగానం తాగుతావా నువ్వు? గంత పచ్చి తాగుపోతువా? గిట్లా నా ఉంటుంది పద్ధతి. ఇదొకటి. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు. ఒక ప్రాజెక్టు పట్టాలు ఎక్కాలంటే 3 ముఖ్యమంత్రులు మారాలి, లేకపోతే 10 నుంచి 20 ఏండ్లు కావాలి. ఒక్క బ్యారేజ్ కట్టడానికి, జస్ట్ ఒక్క బ్యారేజ్ కట్టడానికి 20 నుంచి 30 ఏండ్లు కావాలి. కనీసం 3 ముఖ్యమంత్రులు మారాలి. అట్లయితే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. కానీ ఏ పిచ్చి తాగుడు తాగిండి కేసీఆర్. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంని
స్టార్ట్ చేసిన 3.5 సంవత్సరాలలో పూర్తి చేసి కొన్ని లక్షల ఎకరాలకు బీడుపడ్డ లక్షల ఎకరాలకి మంచి నీళ్లు తీసుకొచ్చిండు, సాగునీళ్లు తీసుకొచ్చిండు. ఎంత తాగకపోతే ఒకే ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ప్రాజెక్టు స్టార్ట్ చేసి తన చేతుల మీదుగా పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి 60 లక్షల మెట్రిక్ టన్నుల పంట వండే తెలంగాణను తీసుకుపోయి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట వండించే రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిండు. అదే విచిత్రం కాకపోతే ఏంది? వీళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టాలంటేనే 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళకి ఏ అలవాట్లు లేవు, శుద్ధ పూసలు, తాగరు, మంచోళ్ళు. కానీ కేసీఆర్ పచ్చి తాగుపోతాయి. మరి గట్టెట్లా సాధ్యమైంది? తాగిండు కాబట్టి అడగోలు తాగినట్టున్నాడు వాస్తవానికి. అందుకే 1,00,00,000 ఎకరాల మాగాన చేస్తా అని చెప్పిండు, తాగినాక చెప్పినట్టున్నాడు కదా. అందుకే 3.5 ఏళ్లలో పూర్తి చేసి పడేసిండు, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇవాళ బంగారం అసంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టి ఏది మంచి అలవాట్లు ఉన్నోళ్ళు నీళ్ళు ఎత్తిపోసే దమ్ము లేక తెలివి లేక బంగారం అసంటి ప్రాజెక్టుని పడావు పెట్టి లక్షల ఎకరాలలో పంటని ఎండగొడుతున్నారు. వీళ్ళు మంచోళ్ళు కదా, మంచి అలవాట్లు ఉన్నోళ్ళే. కేసీఆర్ లెక్క తాగుబోతులు అయి ఉంటేనేమో రైతులు మంచిగా ఉండాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచన చేస్తుండే. వీళ్ళు శుద్ధ పూసలు కదా, ఏ అలవాటు లేనోడు కదా, అట్లా అన్నట్టు. అయితే మామూలుగా జనాలు ఎట్లా ఉంటారంటే, ఎప్పుడైనా మన అందరం కూడా ఇల్లు కట్టాలంటే పైసలు కావాలి, పంట పెట్టుబడి తేవాలంటే పైసలు కావాలి, బిడ్డ పెళ్లి చేయాలంటే పైసలు అప్పు తేవాలి, లేకపోతే బిడ్డను హాస్పిటల్లో డెలివరీ చేయించాలంటే బిడ్డ పురుడు కోసం పైసలు కావాలి. ఆ పైసలు ఎట్లా తేవాలి అనే బాధల రైతు వీళ్ళో వాళ్ళు ఆ బాధల అరే ఎట్లా చేద్దాం ఏం చేద్దామని బాధల కొంచెం మందు, తెలంగాణ సంస్కృతిలో మందు తాగడం అనేది ఒక భాగం. తాగినాక జర ధైర్యం చేసో మామూలుగా ఉన్నప్పుడు అడగబుద్ధి కాదు, ఒక 2 పెగ్గులు తాగినాక జర ఏమైతే ఎట్లయితే గట్లయితే తీయమని అనుకోని అని అప్పులు చేస్తారు, అడుగుతూ ఉంటారు. ఇదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే కేసీఆర్ ఎంత పెద్ద తప్పు చేసిండంటే, ఇప్పుడు బిడ్డ పెళ్లి కోసం రైతు ఎట్లా అప్పు చేయన్నో అనే బాధల ఒక 2 పెగ్గులు వేసిండంటే అర్థం ఉన్నది. కానీ రైతుని అప్పుల నుంచి ఎట్లా విముక్తి కలిగించాలి, రైతుని అప్పుల ఊబిలోంచి శాశ్వతంగా ఎట్లా బయటపడేయాలి అని ఆలోచించుకుంటే కేసీఆర్ పెగ్గుల మీద పెగ్గులు తాగుడు ఏంది నాకు అర్థం కాదు. పచ్చి తాగుడు తాగిండు, అడగోలు తాగుడు తాగిండు. ఎంత తాగుడు తాగకపోతే, ఎన్ని పెగ్గులు తాగకపోతే, ఎన్ని సీసాలు ఖాళీ చేయకపోతే చూడండి మీరు, ఎంత భయంకరంగా తాగి ఉండకపోతే ఇన్ని పనులు జరుగుతాయి. ఒక్కటి ఏంటిది? అది వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ నీళ్ళు కావాలి. నీళ్ళు మనకి వారసత్వంగా వచ్చిన 40,000 చెరువులు ఉన్నాయి. పూడిక తీయకుండా పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయి. 70 ఏళ్ళ నుంచి పాలించిన వాళ్ళు మంచి పాలకులు, శుద్ధపూస పాలకులు ఉన్నారు కదా, ఏ అలవాటు లేని పాలకులు 70 ఏళ్ళ నుంచి పాలించిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే వాళ్ళ వల్ల 40,000 చెరువులల్లో అట్లనే పిచ్చి మొక్కలు మొలిసినాయి. ఏం చేసిండు? ఈ చెరువులన్నీ పూడిక తీపిచ్చి 40,000 చెరువులు నింపాలి. ఆ చెరువులు నింపాలంటే ఒక మంచి ప్రాజెక్టులు కట్టాలి. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిండు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులలో పూడిక తీసే కార్యక్రమం పెట్టుకున్నాడు. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి తాగునీళ్ళిచ్చే ప్రాజెక్టు పెట్టుకున్నాడు. ఇట్లా మొత్తం అయిపోగానే ఆ కాళేశ్వరం నీళ్లతోనే మొత్తం చెరువులన్నీ నింపేసిండు. 40,000కు పైగా చెరువులు నింపేస్తే, కేవలం చెరువుల వల్ల 40,000 చెరువులు నింపడం వల్ల 20 లక్షల ఎకరాలకి పైగా భూమి సాగులోకి వచ్చింది చెరువుల కింద, జస్ట్ చెరువుల వల్ల. అట్లా ఆ పని అట్లా చేసిండు. కాళేశ్వరం తోటి మొత్తం తెలంగాణలో మూలకి నీళ్ళొచ్చే రకంగా చేసి పడేసిండు. మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి తాగునీళ్ళు వచ్చేటట్టు చేసిండు. అయితే ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు వ్యవసాయం అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఇప్పుడు రైతుకి పెట్టుబడికి పైసలు కావాలి, అప్పులు చేస్తాడు. పంట పెట్టుబడికి పైసలు కావాలి, అప్పులు చేస్తాడు. విత్తనాల కోసం అప్పులు కావాలి, విత్తనాల కోసం పైసలు కావాలి, అప్పులు చేస్తాడు. యూరియా కోసం పైసలు కావాలి, అప్పులు చేస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఇట్లా చేస్తుండగానే బిడ్డ పెళ్లి ఖాయమవుతుంది. బిడ్డ పెళ్లి కోసం అప్పులు చేస్తాడు, బిడ్డల చదువుల కోసం అప్పులు చేస్తాడు. ఆ తర్వాత బిడ్డ పురుడు కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఇట్లా ఇవన్నీ రకాలుగా ఉంటాయి రైతుకి.
అటు వ్యవసాయం కోసం అప్పులు చేయాలి, ఇటు పిల్లల కోసం అప్పులు చేయాలి, చదువుల కోసం అప్పులు చేయాలి. వీటన్నిటి కోసం ఆలోచించుకుంటా తాగుకుంటా తాగుకుంటా పెగ్గు తర్వాత పెగ్గు, పెగ్గు తర్వాత పెగ్గు, లేపి 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 ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఎంత ఘోరంగా ఆలోచించిండు తెలుసా? బగ్గా ఎక్కువైనాక అష్టదిగ్బంధనం చేసి పడేసిండు. ఎట్లా? రైతులకి పంట పెట్టుబడికి పైసలు ఇవ్వాలి, బిడ్డ పెళ్లిళ్లకు పైసలు ఇవ్వాలి, బిడ్డ పురుడు కోసం పైసలు ఇవ్వాలి, వీటన్నిటికీ మంచి మంచి స్కీమ్స్ పెట్టాలి, పంట పెట్టుబడికి పైసలు ఇవ్వాలి, యూరియా కోసం పైసలు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చుకుంటూనే వ్యవసాయం చేయాలంటే ఏమేం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, పంట పెట్టుబడి కావాలి, ఇవన్నీ కావాలి. కాలువలు తవ్వాలి, ప్రాజెక్టులు కట్టాలి, చెరువులు శుభ్రం చేయాలి, ఇన్ని చేయాలి. ఇవన్నిటికీ మంచిగా మొత్తం అష్టదిగ్బంధనం చేసి గురి చూసి దెబ్బ కొడితే ఒక్క దెబ్బకు రైతు అప్పుల బాధ నుంచి బయటపడ్డాడు. ఎట్లా బయటపడ్డాడు చూద్దాం. పంట పెట్టుబడి కోసం రైతు బంధు పైసలు ఇచ్చిండు, పంట పెట్టుబడి కోసం రైతు బంధు పైసలు ఇచ్చిండు. కానీ రైతు బంధు పైసలు ఇస్తే మాత్రం సరిపోతుందా? నీళ్లు కావాలి. నీళ్ళ కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు, చెరువులు నింపిండు, కాలువలు తవ్విచ్చిండు. తెలంగాణలో ఎక్కడ చూసినా నీళ్ళే కనబడేటట్టు చేసిండు. ఆ రోజు రైతు తన పొలంలో ఒకటి కాదు రెండు కాదు 100 బోర్లేసి 1000 ఫీట్లల్లా 2000 ఫీట్లల్లా కూడా ఒక్క సుక్క నీళ్లు రాక బోర్లేసినందుకు చేసిన అప్పుల కోసం ఉన్న జాగలు అమ్ముకొని బొంబాయికి అటు వలసలు పోయిన రోజులున్నాయి, వ్యవసాయాన్ని వదిలిపెట్టి వలసలు పోయిన రోజులున్నాయి. కానీ కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పంప్ హౌజులు, కాలువలు, చెరువులు ఇవన్నిటి వల్ల ఏమైపోయింది? ఆ రోజు 2000 ఫీట్లలో కూడా నీళ్లు ఒక్క సుక్క నీళ్లు కనబడని రోజుల నుంచి ఇవాళ 40 ఫీట్లు బోర్లు గుద్దితే పాతాళ గంగ పైకి దుంకుతున్నది. 40 ఫీట్లలోనే నీళ్ళు వస్తున్నాయి. ఎంత తాగి ఉండకపోతే కేసీఆర్ అంత సాహసం చేస్తాడు? ఎంత పచ్చి తాగుబోతు కాకపోతే 1000 ఫీట్లల్లో 2000 ఫీట్లల్లో నీళ్లు లేని కరువుతోటి విలయ తాండవం చేసే తెలంగాణలో 40 ఫీట్లు 50 ఫీట్లకు నీళ్ళు వచ్చేంత ధైర్యం చేస్తాడా? అంత సాహసాన్ని కొడిగడతాడా కేసీఆర్? 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు వాళ్ళ పాలనల కరువు తెలంగాణ గుండెల మీద విలయ తాండవం చేస్తున్న రోజులల్లా 2000 ఫీట్లేసినా ఒక్క సుక్క నీళ్లు కనబడని రోజులల్లా కేవలం 10 ఏళ్ళు కూడా కాకముందే నువ్వు వచ్చి ఇదంతా 3-4 ఏళ్లలోనే చేసిండు కదా కొత్తలో వచ్చినాక. 10 ఏళ్ళు కూడా కాకముందే 50 ఫీట్లలోనే నీళ్లు బోర్లు పడేంత పరిస్థితికి తీసుకొస్తావా? నువ్వెంత ఘోరంగా తాగి ఉంటావు? మత్తు నీ తలకు ఎంత ఘోరంగా ఎక్కుంటే 50 ఫీట్లలో నీళ్లు పడతాయి బోర్ ఎత్తే. 2000 ఫీట్లలో కూడా పడని బోర్లు 50 ఫీట్లలో పడుతున్నాయంటే కేసీఆర్ ఎంత పచ్చి తాగిపోతాయి ఉంటాడు కదా. ఇక నల్లగొండ తాగే నీళ్ళే వాళ్ళ మీద పగబట్టినాయి. పాపం వాళ్లకు మంచి నదులు, కృష్ణా నది తలాపున వారుతున్నా కూడా తాగే నీళ్లు మంచి నీళ్ళే ఆ నల్లగొండ మీద పగబట్టినాయి. ఆ నీళ్ళల్లో ఫ్లోరోసిస్ ఉండే. ఆ నీళ్లు తాగి ఒక్క తరం కాదు కొన్ని 10 తరాలు కాళ్ళు చేతులు వంకర్లు పోయినాయి. తల్లిదండ్రుల ముంగట్నే పిల్లలు ముసలోళ్ళు అయిపోతున్నారు. ఆ బాధకి చెప్పుకోలేని వర్ణనాతీతమైన బాధ అది. ప్రధానమంత్రుల దగ్గరికి నల్లగొండ బిడ్డ కాళ్ళు చేతులు వంకర్లు పోయిన నల్లగొండ బిడ్డను చేతులలో ఎత్తుకొని పోయి ప్రధానమంత్రుల ముంగట వాళ్ళ టేబుల్ల ముంగట పెట్టినా కూడా సమస్యకు పరిష్కారం దొరకలే. ఎందుకంటే వాళ్ళందరికీ మంచి మంచి అలవాట్లు ఉన్నాయి. వాళ్ళు కేసీఆర్ లెక్క పచ్చి తాగుబోతులు కాదు, కేసీఆర్ లెక్క తాగేటోళ్ళు కాదు, 90 ml కాదు. వాళ్ళంతా మహానుభావులు, మంచి మంచోళ్ళు. అట్లా తీసుకుపోయి పెట్టినా కూడా పరిష్కారం దొరకకపోతే నల్లగొండ భూమి లోపల పాతుకుపోయిన ఫ్లోరోసిస్ దయ్యాన్ని ఆ భూమి లోపలనే మంచి నీళ్లు భూగర్భ జలాలు పెంచడం ద్వారా ఆ ఫ్లోరోసిస్ను భూమి లోపలి నుంచి మొత్తం వేర్లతో సహా తరిమి కొట్టి పీకి పడేసి ఫ్లోరోసిస్ని వేర్లతో సహా పీకి పడేసి ఒక్కటంటే ఒక్క కేసు కూడా కొత్తగా రిజిస్టర్ కాకుండా చరిత్ర సృష్టించిండు కేసీఆర్. నల్లగొండ ఫ్లోరోసిస్ భూతాన్ని నల్లగొండ గడ్డ మీది నుంచి శాశ్వతంగా తరిమిగొట్టిండు. ఎంత మందు తాగకపోతే, ఎంత హ్యాంగ్ ఓవర్ కాకపోతే, ఎన్ని పెగ్గులు తాగకపోతే, ఎన్ని సీసాలు ఖాళీ చేయకపోతే కేసీఆర్ అంత ద్రోహం, అంత సాహసానికి ఒడిగడతాడు.
నిజమా కాదా? ఎంత సాహసం అది! ఎంత పని చేస్తాడా? బిడ్డను ఆడబిడ్డ తల్లి కాబోతున్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కూడా అడ్డగోలుగా కోసి డెలివరీలు చేస్తున్నారు, కృత్రిమంగా డెలివరీ చేస్తున్నారు అని చెప్పేసి కృత్రిమంగా డెలివరీ చేసి లక్షలు లక్షలు దండుకుంటున్నారు. దానికి ఎట్లా చెక్ పెట్టాలనే ఆలోచన చేసి ఒకటి కాదు రెండు కాదు కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా నిర్మించేసి తల్లి గురించి న్యూట్రిషన్ కిట్టు, బిడ్డ గురించి కేసీఆర్ కిట్ అని చెప్పి ఇద్దరికి తల్లి బిడ్డలు ఇద్దరికి మంచి 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 ఆహారంతో మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తోటి 2 కిట్లు పెట్టి తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి ఆలోచన చేసి ఆ తల్లి కడుపుతో ఆసుపత్రికి ఎట్లనే ఆటోలనో బస్సులనో వస్తే ఆ ఎత్తేసినప్పుడు ఆ బిడ్డకు ఆ తల్లికి బాధ అవుతుందని ఆలోచన చేసి ప్రభుత్వమే అమ్మ ఒడి అనే ఒక వాహనాలు పెట్టి ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకొచ్చి మళ్ళా చెకప్లు చేయించి ఇంటి దగ్గర దించొచ్చేంటి ఏర్పాటు చేసిందంటే కేసీఆర్ పిచ్చోడే, నిజంగా తాగుబోతు, పచ్చి తాగుబోతు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర అడ్డగోలు పైసలు దండుకోనికి కమిషన్ల కోసం బిడ్డ ఆరోగ్యాన్ని తల్లి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టితే మంచి పద్ధతి అవుతుంది. కానీ తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి ఆలోచన చేసిండు అంటే తాగుబోతు కదా, పచ్చి తాగుబోతు. అయితే కేసీఆర్ అధికారంలోకి రావడానికి ముందు పచ్చి గుడంబ తెలంగాణ పల్లెల్ని సర్వనాశనం చేస్తున్న రోజులవి. గుడంబ పేకాటతో తెలంగాణ పల్లెలన్నీ సర్వనాశనం అయిపోతున్న రోజులవి. భార్య మెడలో పుస్తెలతాళ్ళు తెంపుకెళ్ళి వాటిని తాకట్టు పెట్టి పేకాట ఆడి మొత్తం సంసారాలన్నీ నాశనం అయిపోతున్న రోజులు. గుడంబాకి బానిసలైపోయి మధ్యలోనే 50 ఏళ్లకు 40 ఏళ్లకు చచ్చిపోతున్నారు. అలాంటి రోజులల్లా కేసీఆర్ ఎంత తాగుబోతు కాకుంటే గుడంబ అనే రక్కసిని వేర్లతో సహా పీకి పడేసి ఉక్కు పాదం మోపి తెలంగాణ నుంచి గుడంబ అనే రాక్షసిని తరిమి కొట్టిండు. ఎట్లా తరిమి కొడతాడు? ఎన్టీఆర్ అసంటి వ్యక్తే గుడంబ ప్యాకెట్లు ప్రభుత్వం చేత విక్రయం చేయించినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఎంత తాగి ఉండకపోతే, తాగిన మైకంలో తీసుకున్న నిర్ణయం కాకపోయి ఉంటే తెలంగాణలో పాతుకుపోయిన గుడంబ రాక్షసిని, గుడంబ భూతాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే తొక్కి పాతాళంలోకి తొక్కి గుడంబ అనేది తెలంగాణలో లేకుండా 100కి 100% ఖతం చేసి పడేసిండు కేసీఆర్. ఎంత తాగుబోతాయింటాడు కేసీఆర్ కదా. కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తున్నాడు కేసీఆర్. అది వేరే వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసినాక ఒక్కొక్కరికి మోత మోగిపోతుంది. కానీ అయితే పేకాట, భార్య మెడలో ఉన్న పుస్తెలతాళ్ళు తెంపుకెళ్ళి తీసుకెళ్ళి పేకాటలో పెట్టి కుటుంబాల్ని రోడ్ల మీద పడేసిన ఎన్నో వేల సందర్భాలు కనిపించేటిది. అధికారంలోకి వచ్చిన వెంటనే పేకాట క్లబ్బుల మీద ఉక్కు పాదం పెట్టి తొక్కితే ఒక్కొక్కడు పాతాళంలోకి వెళ్ళిపోయాను. పేకాట అనేది లేకుండా 100కి 100% తొక్కి పట్టి నార తీసి తరిమి కొట్టిండు కేసీఆర్. ఎంత తాగుబోతు కాకపోతే పేకాటను గుడంబాను తెలంగాణలో లేకుండా చేస్తాడా? పచ్చి తాగుబోతు కదా కేసీఆర్ కదా. ఎంత తాగుబోతాయింటాడు. లేకపోతే ఒక రైతు, దురదృష్టవశాత్తు ఒక రైతు చచ్చిపోతే ఆ ఇంటికి వచ్చిన చుట్టాలు అంతిమ సంస్కారాలకి వాళ్ళే ₹1 ఇయ్యరు. చుట్టాలు ఎంత దగ్గరి చుట్టాలైనా వాళ్ళే జస్ట్ ముఖం చూపెట్టి పోతారు, ఇంత కన్నీళ్ళు గార్చిపోతారు, ఏడ్చిపోతారు తప్ప అయ్యో మరి వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో ఈ అంతిమ సంస్కారాలకు మనం ముంగట మనిషిని తీసుకొని పని చేద్దామనే రోజులు ఉండయి. అలాంటిది దురదృష్టవశాత్తు ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండొద్దని చెప్పేసి దినవారం వెళ్ళే లోపల 5 లక్షల రూపాయలు ఆ రైతు ఖాతాలో వేసిండు. అంటే ఎంత పచ్చి తాగుబోతాయి ఉంటాడు కేసీఆర్ కాదా. అయ్యా మా పంటలు కొనండి అని చెప్పి రైతులు సేట్ల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కూడా పంటలు కొనని రోజుల నుంచి
పంటలు కొన్న తర్వాత పంట పైసలు ఇయ్యండి అయ్యా అని చెప్పి మళ్ళా చెప్పులు అరిగేలా తిరిగినదా కూడా పైసలు రాని రోజుల నుంచి రైతు పొలం దగ్గరికి వచ్చి పంట కొని రైతు ఖాతాలల్లో పంట పైసలు పడేటట్టు చేసిందంటే ఎంత భయంకరమైన తాగుబోతు కేసీఆర్ నిజంగా. నిజమా కాదా? 12,500 గ్రామాలు, ప్రతి ఒక్క గ్రామాన్ని అద్దం లెక్క తీర్చిదిద్దిండు. ప్రతి గ్రామానికి చెత్త తీసుకుపోవడానికి ఒక ట్రాక్టరు, చెట్లకు నీళ్లు పోసేటందుకు ఒక ట్యాంకరు, ఇట్లా 12,500 గ్రామాలకు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానం, గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి జాగా లేకపోతే వాళ్ళ కోసం ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ఎటు చూసిన అందమైన రోడ్ల చుట్టుపక్కల చెట్లు, ప్రతి గ్రామంలో ఒక రైతు వేదిక. ఏంది ఇది? ఇంత రోజు మొత్తం తాగుతూనే ఉండాలి ఇట్లాంటి ఆలోచనలు రావాలంటే కదా. పొద్దున మొదలు పెడితే రాత్రి దాకా నాన్ స్టాప్గా తాగుతూనే ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చిన ఆలోచనలు మళ్ళీ తెల్లారంగా మర్చిపోతలేడే. ఈయన ఏం బ్రాండ్ తాగుతున్నాడో ఏమో నిజంగా కేసీఆర్. ఆయన తాగే బ్రాండ్ ఏందో ఒకసారి తెలుసుకోవాలని ఉన్నది. లేకపోతే ఏంది, నేను ఒక పెగ్ ఎక్కువైతే నేను అన్ని మర్చిపోతా తెల్లారంగా. మళ్ళీ మా దోస్తుగానే అడిగితేనే గుర్తొస్తుంది. ఈ వయసులో ఆయన 60 ఏళ్ళకు పైన ఉన్నాడు, ఆయన 70 ఏళ్ళకి దగ్గరికి వస్తాడు ఆ పెద్ద మనిషి. ఇంత తాగినా కూడా మళ్ళీ తెల్లారంగా ఏం మర్చిపోతలేడు, అన్ని పనులు అట్లనే చేస్తున్నాడు మంచిగా. ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలో తెలంగాణలో ఉన్నంత అద్భుతమైన పల్లెటూర్లు ఏ రాష్ట్రంలో చూపెట్టినా దేనికైనా దానికి రెడీ. అద్భుతంగా తీర్చిదిద్ది పెట్టిపోయింది కదా. ప్రతి పల్లెని, ప్రతి మండలాన్ని 70 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, మంచిగా అద్భుతంగా పరిపాలించిన వాళ్ళు, 70 ఏళ్ళ అధికారంలో ఉన్నోళ్ళు, ఏ అలవాటు లేనోళ్ళు, శుద్ధ పూసలు మంచిగా పరిపాలించినామని చెప్పుకునేటోళ్ళు, వాళ్ళు ఉన్నన్ని రోజులు కొత్త జిల్లాలు చేయాలనే ఆలోచన ఒక్కరోజన్నా వచ్చిందా? రాలే కదా. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన వాళ్ళ కలలోనన్నా వచ్చిందా? రాలే కదా. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు కాదు, తాగితేనే కదా మంచి ఆలోచనలు వచ్చేది. కేసీఆర్ పచ్చి తాగుబోతు కాబట్టి అట్లా ఆలోచనలు వచ్చినాయి. ఈడ కలెక్టర్ ఆఫీస్ ఓ దగ్గర ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఓ దగ్గర ఉంటుంది, ఎస్టీఓ ఆఫీస్ ఓ దగ్గర ఉంటుంది, రెవెన్యూ ఆఫీస్ ఓ దగ్గర ఉంటుంది. ఇట్లా ఒక పేదోడు వాని జీవితం మొత్తం ఆఫీసుల చుట్టూ తిరగడానికే నాశనం అయిపోతుండే కదా. జిల్లా కేంద్రానికి పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలి. ఏదన్నా చిన్న పని మీద జిల్లా కేంద్రానికి పోవాలంటే 2 రోజులు ఆన్నే వండుకోవాలి. పేదోని దగ్గర పైసలు లేని పరిస్థితి. అలాంటిది 50 కిలోమీటర్ల లోపలనే జిల్లా కేంద్రం ఉండాలనే ఆలోచన ఎట్లొచ్చింది? తాగితేనే కదా వచ్చింది కదా. కేసీఆర్ తాగుబోతు కాబట్టే ఆలోచన వచ్చింది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడమే కాకుండా ప్రతి జిల్లాకి ఒక కొత్త మెడికల్ కాలేజీ తీసుకొచ్చి వాటి నిర్మాణం పూర్తి చేసి, ప్రతి ఒక్క జిల్లాకి కలెక్టర్ ఆఫీసులు, ప్రతి జిల్లాకి ఎస్పీ ఆఫీసులు అద్భుతంగా కట్టించిండు కదా మొత్తం. అటు పక్కన చెట్లు నాటిస్తున్నాడు, ఇటు పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. జిల్లా కేంద్రాలకు కూడా ఐటీ టవర్స్ తీసుకురావాలనే ఆలోచన ఎంత పచ్చి తాగుబోతు కాకుండా అయి ఉంటుంది. ఎక్కడనో హైదరాబాద్ సిటీలో ఉండాల్సిన ఐటీ టవర్సు వరంగల్కి, ఖమ్మంకి, సిద్దిపేటకు ఎట్లా వస్తాయి? తాగినాకనే వచ్చినాయి ఆలోచనలన్నీ కదా. ఇటు కొత్త పరిశ్రమలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, మంచి మంచి ఆలోచనలు చేసే వాళ్ళకి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా టీ హబ్బులు పెట్టడం, హైదరాబాద్కి కొన్ని వందలాది కంపెనీలు తీసుకొని రావడం, 44 ఫ్లైఓవర్లు కట్టడం, సెక్రటేరియట్ చూసి ఎప్పుడన్నా ఎంత పచ్చిగా తాగి ఉండకపోతే, అర్ధరాత్రి దాకా అడ్డగోలుగా తాగి పండకపోతే గంత మంచి సచివాలయం అనేది ఆలోచన ఆ మైండ్లోకి ఎట్లా వస్తుందో చెప్పండి. పక్కా తాగుబోతు కాబట్టి, పచ్చి తాగుబోతు కాబట్టి అలాంటి ఒక కళ, సెక్రటేరియట్ అనే కళ వచ్చింది. మరి రాత్రి తాగిండు, కళలు వచ్చింది, కళ తెల్లారంగా మర్చిపోవాలి. తాగిండు కాబట్టి మర్చిపోవాలి. అట్లా మర్చిపోయిండా? లేనే లేదా. అంత 2 సంవత్సరాల లోపల అంత పెద్ద సచివాలయం, అమెరికా వైట్ హౌస్ లాంటి సచివాలయం కట్టిపెట్టే. ఇదేంది మరి? కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టే 125 అడుగుల ఎత్తుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన చేసిందంటే నిజంగానే ఘోరంగా దాగి ఉంటాడు కదా. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకునే చేతులు మారుతున్నాయి, పట్టుకునే పాలకులు మారుతున్నారు.
ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన నాయకులు మారుతున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడైనా తమ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, ఆ అంబేద్కర్కి ఒక 125 అడుగుల విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? ఎవ్వరికి రాలే. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు, మంచి శుద్ధపూసలు, వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఏవి ఉండయి, అంతా మంచోళ్ళు. కేసీఆర్ ఒక్కడే పచ్చి తాగుబోతు, అట్లా ఆయనకు మాత్రమే వచ్చింది అన్నట్టు అలాంటి ఆలోచన. ఈ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి ప్రాణాలు వదిలిన అమర వీరుల కోసం ఒక అమర జ్యోతి కట్టాలనే ఆలోచన వచ్చిందా? రాదు. కేసీఆర్ అంటే తాగిండు కాబట్టి తాగినాక వచ్చింది ఆలోచన. అట్లా నిజమే కదా. గురుకులాలు పెట్టాలి అనే ఆలోచన, పేద పిల్లలకి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైన అత్యున్నతమైన విద్యను అందించాలి అని, పేద పిల్లలు కూడా అత్యున్నతమైన కాలేజీలలో చదువుకునే మంచి ర్యాంకులు గురుకులాల నుంచే రావాలనే ఆలోచన 70 ఏళ్ళు పాలించిన ఏ అలవాట్లు లేని శుద్ధపూసలకి ఏ ఒక్కరోజు రాలే. కానీ పచ్చి తాగుబోతైన కేసీఆర్ గురుకులాల గురించి ఆలోచించి 1100 గురుకులాలు పెట్టి వందలాది వేలాది మంది పేద విద్యార్థులు మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, అత్యున్నత ప్రతిష్టాత్మకమైన సంస్థలలో మంచి మంచి చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయబడతారు. ఏంది ఇది? అట్లా చివరిగా ఇది జస్ట్ ఎపిసోడ్ 1 మాత్రమే. ఈ ఒక్క సిరీస్ మీద ఇంకొక 20 వీడియోలు చేయొచ్చు. 20 వీడియోలు చేద్దాం. ఇంకొకసారి కేసీఆర్ని తాగుబోతు అని ఏ సన్నాసైన మాట్లాడాలంటే వాని గుండెల్లో భూమి బద్దలైపోవాలి, గుండెల్లో భూకంపం బద్దలైపోవాలి. ఆ సన్నాసులకు ఈ వీడియో చూపెట్టి ఇది పార్ట్ 1 మాత్రమే అని చెప్పండి. పార్ట్ 1 మాత్రమే. ఇంకా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడు. ఏ ఒక్కడు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా పుట్టినోడు ఏ ఒక్కడు కూడా ఇంకొకసారి కేసీఆర్ గురించి తప్పుడు కూతలు కూయడు. రాసి పెట్టుకోండి.